కంటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం, ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం, ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం. ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో. అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటికి పడుకుంటారో నాకు తెలియదు, కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు. అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము. అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. స్వామి వణకం, వందనం, నమస్కారం, పాద నమస్కారం. ఆయన మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా, వీడు మావాడే. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, మీరు భుజాల మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిలవను, నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్, నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవటమే నాకు జన్మధన్యం, నా అదృష్టం. థ్యాంక్ యూ. ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు. నా నిజమైన సక్సెస్ని ఇవాళ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు, కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది. ఇంకొకసారి చదువు మళ్ళీ. ఇట్ ఈస్ నాట్ కల్చరల్, ఇట్ ఈస్ కల్చరల్. ఇంకొకసారి చూడు, మళ్ళీ వస్తుంది. అమేజింగ్ సార్. ఎస్, ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటావా నేను బాగా చదువుకున్నాను? నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సురేష్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య అంటే సరదాకి. ఈ సరదానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుంటే ఏం తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను. ఇప్పుడేంటి తెలుసండి, వీళ్ళందరూ అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళ మీద పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్యను. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. అబ్బా గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల మామూలు గోల కాదని మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో, చివరికి నీ పేరు పోయింది.
అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు? రఘురామనే అన్నారు. కారణం ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా, మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం. ఆయన అంటుండేవారు ఎప్పుడైనా, ప్రసాద్ మీకు విషయం తెలుసా, మనం ఎక్కడ గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు. సో నిజమేగా మరి, నిజంగా మరి నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్, నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, అది వేరే విషయం. కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్టిపూర్తి చేస్తే ఎలా ఉంటుంది? పైగా షష్టిపూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం, 38 ఏళ్ళు 36 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన, పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసింటారు కదా, నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ, నిన్న ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల, ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల. నాతో అట్లాగే ఉంటారు, అందరూ సరదాగా ఉంటారు, నేను అలాగే ఉంటాను, వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని, ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి ఇది మేము డిస్కస్ చేసిందే, ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ. ఆ కథ రాసినప్పుడు ముందు గబుక్కుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదండి, నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను, నేను నీతో పోటీయా నాకు, అందుకని నేను ఎక్కడ రావాలో అక్కడ వచ్చా, ఎలా రాయాలో అతను. థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా అతను హీఈస్ వెరీ కమిటెడ్. పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్ళి కూడా కాల, జోక్ తెలుసా, ఇంతవరకు పెళ్ళి కాల, కానీ ఇలా రాసుకున్నాడు. కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా. ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి, ఎందుకనంటే పవన్ కుమారో ఏదో ఇతని పేరండి, వీళ్ళ నాన్న పెట్టిన పేరు, ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న, ఆయన ఉంటారు, ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభ అయ్యాడు ఇతను. హ్యాట్స్ ఆఫ్ కదా, నిజంగా తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే, మా అమ్మ నాకు 9 ఏట చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కయ్యలే అమ్మలాగా పెంచారు నన్ను, ఏదో తల్లి లేని బిడ్డని అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని, అరే కూర్చోండి రా ముందు మీకు పెడతాం భోజనం అని, అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మాకు భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పచ్చానంటే, సెంటిమెంటల్ ఫిల్డ్, ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి, ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది, కల్ట్ ఫిల్మ్ అయింది. ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ, ముచ్చిబంతి ముద్దులు కానీ, ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో ముచ్చిబంతి ముద్దు, ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నాకు క్యారెక్టర్లు రావటం, ఆ క్యారెక్టర్లు నేను చెయ్యాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు, రాజా ఏంటి బాగా చేసావంట, నువ్వు బాగా చేయకపోతే తిడతారు, బాగా ఎవరి కోసం చేస్తావు, గోల్డ్ మెడల్ ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో, నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే కనుక, కన్న తల్లిదండ్రులకి ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి ఎప్పటికైనా సరే.
నిన్న ఏదో టాపిక్ వచ్చినప్పుడు అని అన్నాం, ఏమండి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. మన కల్చర్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. వీళ్ళు అదే కోరుకున్నారు. నా 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 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు అందుకని ఈ సినిమాని అంత బాగా ప్రమోట్ చేస్తున్నారు, చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి. ఆ కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సినిమా చూసి ఎట్లయితే ఏం జరుగుతుంది తెలుసా రూపేష్, కంగ్రాట్స్. ఎందుకో తెలుసండి, సినిమా చూసి నిన్న మా అన్నయ్య ఫోన్ చేశాడు విజయవాడ నుంచి. నాకు అన్నయ్య ఉన్నాడండి, నా 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు, మేమిద్దరమే మిగిలాం. అన్నయ్య ప్రసాద్ ఫోన్ చేసి, ఒరే రాజా, వాడెవడో మా ఇంటి పక్కడరా సినిమా చూసి వచ్చాడంట, నీది చాలా బాగుందంట, మన ఇంటి పక్కన ఉన్న 10 మందిని తీసుకెళ్ళాడు రా ఇవాళ అన్నాడు. అమ్మ ఇదేదో బాగానే ఉంది. ఒక సినిమా ఇది ఆ 4 ఇలాంటి సినిమాలు అన్నిటికీ జరిగినాయి. ఫస్ట్ వీక్ నుంచి 100 days వరకు కూడా పెరగడానికి మా పిల్ల చెప్పినట్టుగా అది పెరగటం, రోజు రోజుకి దినాభివృద్ధి అయితేనే మంచి సినిమాగా కౌంట్ అవుతుంది అని నేను పెద్ద ఆయన రామారావు పాదాల దగ్గర నుంచి చూసిన ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటి కంటి ముందు నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాల్లో రోజు రోజుకి సినిమాకున్న ఈ క్రేజు, మరి ముఖ్యంగా షష్ఠిపూర్తి క్రేజు రావడం నేను 100% మనస్ఫూర్తిగా ఒక్కతన్ని బాగా అభినందిస్తాను. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించాలి. ఎందుకనంటే తను ఏం సెంటిమెంట్స్ అయితే ఫీల్ అయ్యాడో, ఏమైతే రాశాడో, ఏమైతే తీశాడో అదే మీకు ఇవాళ కంటి ముందు కనపడుతుంది. ఇది కానీ ఒక మాట అంటాను, అది పెద్ద మాట అయితే నన్ను క్షమించండి, మీ అందరికి నచ్చితే నన్ను మెచ్చుకోండి. ఆ రోజున విజయవాహిని ఏవిఎం ఇందాకందా అమ్మాయి సంసారం చదరం దగ్గర నుంచి మీరు చేయని అని చేశా, కొడుగ్గా ఇందులో తండ్రిగా, ఇలా అవకాశాలు అవి. అలాంటప్పుడు ఒక విజయవాహిని నుంచి, ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఇంకా అనేకమైన అద్భుతమైన నా నేమ్మేట్ అని పిలిచేవాడిని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని. నేమ్మేట్ ఏంటండి, నేమ్మేట్ గారు ఆయన ఛాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి, ఆయనకి వెళ్ళాయి. ఎందుకంటే ఆయన విబి రాజేంద్ర ప్రసాద్, నేను జీబీ రాజేంద్ర ప్రసాద్. సో ఇలా ఎంతోమంది మహానుభావులు. ఇవాళ మనస్ఫూర్తిగా రూపేష్ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాతగా తీసుకున్నట్టయితే, అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా, ఇందాక చైతన్య చెప్తూ అన్నాడు, ఒక్క ముక్క కానీ ఏ రోజున మాకు ఇంత సినిమా మీకు తెలుసో లేదో, మామూలుగా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువైంది నాకు తెలుసు, కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక విజయవాహిని, ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడు నువ్వు కావాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆ భగవంతుడిని, నాకు తెలిసిన భగవంతుడు, మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక యాక్టర్గా అది స్వామివారి ఇచ్చే భిక్ష. అది నేను కడతాను అని అంటే కట్టేది కాదు, అది ఆయన వేసే భిక్ష. స్వామి నన్ను ఫ్యామిలీలోకి పిలుచుకున్నారు, నన్ను మన ఇంట్లో ఉండరా అన్నారు, నాకు ప్లేస్ ఇచ్చారు, నేను కాటేజ్ కట్టాను. ఇవాళకి మీరు రాజేంద్ర ప్రాసాదము, గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు. ప్రసాద్ నీ పేరులోనే ఉంది, కానీ నువ్వు వెంటనే కాలర్ ఎగరేకు అన్నాడు. అదేంటి గురుగారు అన్న, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట, తెలుసుగా మీకు, పోర్ట్, కోట. రాజేంద్రుడు అంటే దేవుళ్ళందరిలో కల్లా రాజేంద్రుడు. రాజేంద్రుడిని ఎవరంటారు? కింగ్ ఆఫ్ కింగ్స్ నీ రాజేంద్రుడు అంటాడు. అది నోరు మూసుకుని వెళ్ళు. థ్యాంక్ యూ గురుగారు అన్నావు. అంటే అందరితోనూ నాకు అదృష్టం అదే కదా. పివి నరసింహారావు దగ్గర నుంచి, శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నా ఫ్యాన్స్గా ఉండటం. శ్రీనారాయణ రెడ్డి గారు నన్ను ఏమని పిలిచేవారు తెలుసా? ఊరికే సరదాగా చెప్తున్నా, హే రాజన్ అని పిలిచేవారు ఆయన. అట్లా వాళ్ళందరి ప్రేమకి నోచుకోపడి, అట్లాగే ఇవాళకి కూడా నాకు అదే చెప్పానే, పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠిపూర్తి వరకు కూడా, పెళ్లి పాట దగ్గర నుంచి షష్ఠిపూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఎస్, నేను ఇవాళ గుండె మీద చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఆ పిల్ల చెప్పింది పాపం, నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా చెయ్యి అని చేసి చూపించారు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను
కొంతకాలం పాటు లెక్చరర్గా కూడా పనిచేశాను. ఆ లెక్చరర్ నేను మూమెంట్ అండ్ మైమ్లో గోల్డ్ మెడల్ అయితే ఆ సబ్జెక్ట్ తీసుకోమని డివిఎస్ రాజు గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను పనిచేశాను కూడా. సో అలా కాకపోయినా నాకు తెలిసింది పక్క ఆర్టిస్టు వాళ్ళకి నాకు ఏమి తేడా ఉంటుంది? ఏమి తేడా? నాకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏం లేదు. నేను కొంచెం ఎక్కువ పనిచేశా. నాకు వచ్చినన్ని వెరైటీ క్యారెక్టర్స్, అది భగవంతుడు నాకు ఇచ్చిన పరీక్ష. నాకు భగవంతుడు నా మీద వేసిన రేయ్ చేయరా, ఇది చెయ్యి, నువ్వేంట్రా పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకంలో ఇలాని గిల్లేసి శ్రీరస్తు శుభమస్తు పాడటం అనుకున్నావా? షష్ఠి పూర్తి చేసుకో. బిడ్డ ఎలా పెరిగాడు, ఆ బిడ్డ ప్రాబ్లంలో నీకున్నది ఏంటి? ఇక్కడ చచ్చినట్టు నువ్వు ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఏమండి, నిజ జీవితంలో మనం ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎలాగో ఒక క్యారెక్టర్ చేస్తూ కూడా అమ్మాయి ఫేసింగ్ ద క్యారెక్టర్ కూడా అంత రెస్పాన్సిబిలిటీతో, అంత బాధ్యతతో కలిగింది అని నమ్ముతూ, నా బాధ్యతని ఈ సినిమాలో చూసి మీరందరూ బాగుందని 1కి 10 మందిని పక్కింటి వాళ్ళని తీసుకెళ్తున్నారు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఇలాంటి అద్భుతమైన పాత్రలు చివరి శ్వాస వరకు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం, నమస్కారం.